డ్రాప్ అయిపోయారు. ఏం నాకేం అర్థం కావట్లేదు. మీరు పిచ్చినవ్వండి అన్న, మీరు కూడా పిచ్చినవ్వండి లోపలికి. ఒకరిని నేను మధ్యలో పెట్టి పాస్టర్ గారితో మాట్లాడిస్తున్నా. అయితే వాడు ఏదో చెప్తున్నాడు, మీరు పిచ్చిని అవుతారేమో అని చెప్పి చూస్తున్నా. అసలు నాకేం అర్థం కావట్లేదు అక్కడ. నేను కలుపుతాను, ఆగండి. నేను కలిపి ఇప్పుడు మీతో కూడా మాట్లాడిపిస్తా. మీరు ఎక్కడెక్కడ ఏమి జరగాలనో అన్ని జరిపించుకొని ఫైనల్ గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, డబ్బు ఉన్నప్పుడు ఉండే అందరూ. సార్ అయ్య గారు, కాల్లో ఇంకొక అతను కూడా మా కజిన్ కూడా వచ్చారండి. ఆయన పేరు గుణపాల రాజు అని చెప్పేసి. ఇంటి పేరు జీ అండి, జీ గుణపాల, ఇంటి పేరు రాజు అంటారు. ఓకే 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 ఓకే. ఆయన కూడా వింటా అన్నారు అనమాట సార్ మీ వార్తని. ఓకే 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 ఓకే. చెప్పండి సార్, చెప్పండి. తర్వాత ఏం చేస్తారంటే ఆ మనీ అంతా అయిపోతుంది, ఫ్రెండ్స్ అందరూ బాగా తినేస్తారు, ఓకే అయిపోతుంది, చెయ్యాల్సిన ఎంజాయ్లన్నీ కూడా చేసేసారండి. డబ్బు ఉంటుందా? ఉండదు. మొత్తం డబ్బు మొత్తం టోటల్ అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ ఒక్కోడు వెళ్ళిపోయారు. చిన్న బ్యాక్గ్రౌండ్ గుణపాలరాజు గారు, ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే, ఒక ఆయనకి చెప్తున్నారు అనమాట, హితాబాద్ చెప్తున్నారు అనమాట. కొంచెం అది మీరు వింటారని చెప్పేసి తీసుకున్నానండి, మీ అనుమతి లేకుండా. కొంచెం మీరు కూడా వినండి సార్. అంటే దేని గురించి అండి ఇది సబ్జెక్ట్? అంటే నాకు తెలియదు కదా సార్. ఏం లేదు సార్, మా ఫ్రెండ్ కౌశిక్ అని చెప్పి కూడా కాల్లో ఉన్నారన్నమాట. ఆయనకి చచ్చిపోదామని చెప్పేసి కూర్చున్నాడు. అయితే నేను ఏం చేసినా, చావు ఒకటే శరణం కాదు, అనుద్వీప్ అని చెప్పేసి నాకు అందుకని నేను తీసుకున్నాను అనమాట. ఈ కౌశిక్ గారికి ప్రాబ్లం ఏంటి? ఆయన చనిపోదామని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఎందుకు అట్లా కూర్చున్నా? ఏం కూర్చోలేదు, లైట్ అంత సీరియస్ గా కూడా ఏం లేదు. ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు ఎండ్ ఇట్ రైట్ నౌ, బట్ ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు లివ్ ఆల్సో. ఇప్పుడు ఎవరు మరి కౌశిక్ గారికి ఎవరు జ్ఞానబోధ చేస్తున్నారు ఇప్పుడు? అనుదీప్ అని చెప్పేసి అయ్యగారు ఉన్నారండి, కొంచెం హుసాన్ మినిస్ట్రీ వాళ్ళు. ఈయన క్రైస్తవులా? అవునండి, అదే. ఓకే ఓకే, క్యారీ ఆన్ సార్. పాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, వింటాను. తర్వాత ఏమైందంటే, కౌశిక్ వింటున్నావా? వింటున్నానండి, చెప్పండి. తర్వాత అబ్బాయి పాపం మొత్తం అంతా ఖర్చు పెట్టేసి టోటల్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, అప్పుడు ఇతను ఎక్కడన్నా వర్క్ దొరుకుతుందేమో. ఎంత ఆస్తిపరుడు అంటే చాలా పెద్ద ఆస్తిపరుడు. ఓకే. నాన్న దగ్గర ఉన్న ఈయన భాగాన్నంతా తీసుకొని వచ్చేసి టోటల్లీ అంతా పెట్టేశాడు పాపం. ఓకే. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారు, డబ్బు అంతా అయిపోయింది, అన్ని చేయాల్సిన జల్సాలన్నీ అయిపోయినాయి, ఈ లోకంలో ఏమైతే ఉన్నాయో అన్ని కూడా క్లోజ్ అయిపోయింది. అవును. లాస్ట్ ఫైనల్ గా ఇతను ఎక్కడో వర్క్కి వెళ్తే వర్క్ కూడా ఎవరు ఇవ్వరు. ఏంటి నీ మురికి గుడ్డలో నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, అసలు ఏంటి అది ఇదని. రెండోది ఏంటంటే వ్యసనం, ఏదో ఒక వ్యసనం. ఇవన్నీ చూసుకొని ఫైనల్ గా ఏమి అర్థం కాక వేరే దగ్గర పందులు మేపే దగ్గరికి వెళ్తాడన్నమాట. ఓకే. అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను అని అక్కడ చెప్తే వాటికేసి పొట్టు ఇతను తినడం స్టార్ట్ చేస్తాడు ఆకలికి. ఓకే. అయితే ఫైనల్ గా దీన్ని కట్ చేస్తే దేవుడు వాస్తవంగా, అంటే నేను ఇక్కడ ఎందుకు పోల్చి చెప్తున్నానో లాస్ట్ లో అర్థమవుతుంది. సో ఇతను ఫైనల్ గా ఇతను ఏమనుకుంటారంటే, ఎందుకు మా 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 ఇంట్లో, అంటే మా తండ్రి గారి ఇంట్లో ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, ఎంతో మందికి భోజనాలు మేమే పెడతాం, మేమే ఎంతో చేస్తాం, మేమేంటి ఇలా ఇట్లా అయిపోయినాను నేను, ఇది కరెక్ట్ కాదు కదా, మా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటదని చెప్పి ఒక రోజు అనుకొని మనసులో ఇతను బయలుదేరి తన ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. ఆ తండ్రి ఇంటికి రావాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఇంటి దగ్గరగా వచ్చి ఆ వస్తున్న నేపథ్యంలో తండ్రి ఇతన్ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తాడు. బట్ ఇంతటి ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభు ఎవరు ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా, బైబిల్ మొత్తంలో ఏంటంటే యేసు ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ పేదవాళ్ళని, దరిద్రులని, అదే విధంగా ఎక్కడైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఈ విసిగిపోయి ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద, కుటుంబం మీద, వ్యవస్థ మీద
తనకున్న పరిస్థితి మీద, కష్టాలలో, కన్నీటిలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరైతే విసిగిపోయి ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు. అందుకని ఈ అబ్బాయి అక్కడికి వచ్చి రాగానే తన తండ్రి నేరుగా వెళ్ళి, ఎంత గలీజ్గా ఉన్నాడో, ఎంత మా పందుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ఏదో మూసిన బట్టలు ఎప్పుడో మార్చిపోయినాయి, డబ్బు లేదు, తిండి లేదు, ఏమీ లేదు, ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం అంతా బాగలేదు, రెండోది ఒక వ్యసన పరుడు అయిపోయినాడు. ఇవన్నీ చూడకుండా ఒక తండ్రి మాత్రమే కదా వెంటనే పరిగెత్తుకుంటా పోయి ముద్దు పెట్టగలడు. అవును, ఇంకెవరు పెట్టలేరు కూడా. అవును. కాబట్టి ఈ రోజు అలాంటి తండ్రి యేసు ప్రభువుల వారు. వెంటనే ఏం చెప్పాడంటే వాళ్ళ ఇంట్లో అందరిని పిలిచి, రే ఇదో తప్పిపోయిన నా కుమారుడు ఎవరైతే ఉన్నాడో నా కుమారుడు నా ఇంటికి వచ్చినాడు, వెంటనే వెళ్ళి ఆయనకి మంచి విందు భోజనం తయారు చేయండి, మంచి బట్టలు తీసుకొచ్చి తొడగండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు. సో ఈ రోజు మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, మీరు ఏదైతే పొందాలనుకున్నారో, మీరు ఏదైతే ఇష్టపడ్డారో అవన్నీ కూడా మీకు మళ్ళీ తిరిగి మీకు దేవుడు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే అవతల లైన్ లో తీసింది ఎవరు? హరీష్ గారు ఎందుకు తీశాడో ఈ టైంలో, ఈ వేళలో కౌశిక్ ఈ విధంగా నా ఫ్రెండ్. సరేనండి. కాల్లో మన గుణపాల్ రాజు గారు ఉన్నారండి? ఉన్నానండి, ఉన్నాను. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే మన కష్టాలన్నీ పోతాయా అండి? హలో పాస్టర్ గారు చెప్పండి. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనకున్న కష్టాలు మొత్తం పోతాయని మీరు చెప్తున్నారా? అంటే ఆర్థిక ఇబ్బందులు. ఎవరు మాట్లాడేది ఇప్పుడు? నా పేరు గుణపాల్ రాజు అండి. జి రాజు, ఇందాక చెప్పారు, రాజు అండి నా పేరు. ఓకే ఓకే. అంటే ప్రభువుని నమ్ముకుంటే మన కష్టాలు, మన ఆర్థిక ఇబ్బందులు, కష్టాలంటే ఏముందండి, ఇంకా పెళ్లి సమస్యలు, ఇంకా పోతే ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ పోతాయి అంటారండి? అంటే నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి అదే అర్థం అవుతుంది. ఖచ్చితంగా పోతాయండి, మా జీవితాల్లో పోయినాయి. సరే సార్, అట్లయితే అయితే ఒకసారి వినండి సార్. బురుండి అని ఒక దేశం ఉందండి. ఒక చిన్న మాట అండి. కాదు సార్, వినండి సార్, మీరు నన్ను కూడా ఒకసారి డౌట్ అడగనియండి. ఎందుకంటే బురుండి అనే దేశంలో 170 మంది క్రైస్తవులే ఉన్నారు. ఆ దేశం ప్రపంచంలో కల్లా అత్యధిక పేద దేశం ఏదంటే బురుండి దేశం. రాజుగారు చిన్న మాట, నన్ను మాట్లాడండి, ఒక చిన్న మాట. కౌశిక్ అనే అతను పరిస్థితి బాగలేక మనం మార్చడానికి వచ్చినాం. మనం ఏదండి ఇప్పుడు ఆయన మీరు ఏం మారుస్తారు? ఒక పని చేయండి, మీరు ముందు మీరు ఆయనతో మాట్లాడండి. బ్రదర్, ఆయన పేరు ఏం పేరు? ఇప్పుడు నాకు కాన్ఫరెన్స్ పెట్టింది ఎవరు? ఒక్క నిమిషం సార్, నా డౌట్లన్నీ కాదు. ఇప్పుడు మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి నా డౌట్లు కొన్ని ఉన్నాయి సార్. ప్రపంచంలో కల్లా పేద దేశమైన బురుండి దేశం ఉందండి. అక్కడ తలసరి ఆదాయం నెలకి 1000 రూపాయలు ఒక్కొక్కడికి. అంటే కాళ్ళకి చెప్పులు ఉండవు సార్, ఒంటి మీద చొక్కా ఉండదు. గోపన్న జంపు కలుపుతానండి. లంజా కొడుకులు, నా కొడుకులు. ఇది పెళ్ళాన్ని పడుకోబెట్టమని ఈ టైంలో పడుకోబెడతాడు. మీరు అడగాల్సింది, ఈ పెళ్ళాన్ని సెక్స్ కావాలంటే పడుకోబెడతాడు.